తులసి, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. ఇంట్లో పరిస్థితుల వల్ల నా ఆలోచనలన్నీ ఒకటే చుట్టుముట్టేస్తున్నాయి. ఇటు కొడుకు గురించి అటు కోడల గురించి ఆలోచనలే ఆలోచనలు. ఏది ఏమైనా రాఘవ తొందరగా మామూలు మనిషి కావాలండి. వాడు సుహాసిని సుహాసిని అంటూ తిరగడం ఎంతవరకు న్యాయం? అలేఖ్య అనే దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే తాళి కట్టించుకున్న భార్య తన భర్తకు ఇంకొక ఆడదాంతో సంబంధం ఉందంటే ఈ ఆడది కూడా తట్టుకోలేదు కదా. మావయ్య గారు. చెప్పమ్మా. అత్తయ్య, మీరు కూడా వినండి. బావ నన్ను పెళ్లి చేసుకోవడానికన్నా ముందు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. చూడమ్మా, నువ్వు చిన్న చిన్న కాలంలో నీళ్ల మాదిరిగా స్టార్ట్ చేస్తావు. అది చివరికి ఒక సముద్రంలో సునామీ వచ్చేంత భయంకరంగా ఆ విషయాన్ని పొడిగించేస్తావు. మావయ్య గారు, బావ గుణం గురించి ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఆయన ఏ విషయం కూడా ఇంట్లో చెప్పకుండా దాచరు. అలాగే ఆయన ప్రేమించిన అమ్మాయి గురించి కూడా మీకు చెప్పకుండా ఉండడు కదా. లేదా ఆయన ఇష్టపడి తమ్ముడు మాధవకైనా చెప్పుంటాడు. చూడమ్మా, పిల్లలు ఈ రోజుల్లో ఉన్నట్టుగా అప్పట్లో ఉండేవాళ్లే కాదమ్మా. కాబట్టి వాళ్ల ప్రేమ విషయం మాకు తెలీదమ్మా. బావ ప్రేమించడం నిజం, కానీ ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా. మరి ఆ పెళ్ళెందుకు ఆగిపోయింది? అంటే ఆ పెళ్లికి మీరేమైనా ఒప్పుకోలేదా? లేక అవతలి సైడ్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా నచ్చలేదా? చూడమ్మా అలక్య, రాఘవ ప్రేమ గురించి కానీ వాడు ప్రేమించిన అమ్మాయి గురించి కానీ మాకు ఏమీ తెలియదు. విషయం తెలిసిన వాళ్ళని అడిగితే విషయం బయటకు వస్తుంది. ఏమీ తెలియని మమ్మల్ని పట్టుకుని అడిగితే మేమేం చెప్పగలమమ్మా? చూడండి మావయ్య, బావ అల్లరి చిల్లరగా తిరిగే కొడుకు కాదు. అలా మీరు మీ కొడుకుని పెంచలేదు. మరి అలాంటప్పుడు ప్రతి విషయం ఆయన గురించి మీకు తెలిసే ఉండాలి కదా. తెలీదంటారేంటి? ఇప్పుడు ఏమంటావమ్మా? ఏం చెప్తే నువ్వు నమ్ముతావు? హారతి వెలిగించి దేవుడి ముందు చెప్పమంటావా? వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడన్న విషయం నువ్వు డైరీలో చూసి చెప్పేంత వరకు మాకు తెలీదు. పెళ్లి కాకముందు కొడుకు గురించి జనరల్గా చెప్తూ ఉంటారు కదా, నా కొడుకు బుద్ధిమంతుడు, నా కొడుకు బంగారం, ఆయనకి ఎలాంటి చెడలవాట్లు లేవు అని. ఇలా కొడుకు గురించి తల్లికి తండ్రికి తెలుసుండాలి. ఓ అయ్యో అలేఖ్య, నువ్వు ఇలా చెప్తే నమ్మవమ్మా. తులసి, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. పదమ్మా, దేవుడి ముందు హారతి వెలిగించి మరీ ఇద్దరం ఉన్నది చెప్దాం. ఇదేంటి, నిజంగానే మావయ్య గారికి అత్తయ్యకి బావ ప్రేమ గురించి తెలియదంటారా? హారతి వెలిగించి మరీ చెప్తానంటున్నారు. మావయ్య గారు వద్దులేండి, మీరంత పని చేయొద్దులేండి. ఏ ఆడవాళ్ళకైనా చీరలు నగలు అంటే ఇష్టం. నాకు నా బావంటే ఇష్టం. అంతగా నా భర్తను ఇష్టపడుతున్న నాకు ఆయన ప్రేమ గురించి తెలిసేసరికి అది అప్పుడప్పుడు నన్ను గుచ్చుతూ ఉంటుంది. సరేండి మావయ్య గారు, నేను వస్తాను. ఎప్పుడో అయిపోయిన దాని గురించి మళ్ళీ మొదలు పెడుతోందండి. ఛ! భూమి, మాధవ్ వాళ్ళ ఆచూకి ఏమైనా తెలిసిందా? ఏమైందిరా? ఎందుకలా ఉన్నారు? వాళ్ళు కలిసారా? ఎక్కడున్నారు? మెడిసిన్స్ కోసం కృష్ణ ఒక మెడికల్ షాప్కి వెళ్ళిందాక. అవునా? మరి కృష్ణను పట్టుకుని అడిగితే వాళ్ళ అమ్మ ఎక్కడుందో చెప్పేది కదా. సుహాసిని లేదా పాప పక్కన? లేదు, సుహాసిని రాలేదు వదినా. కృష్ణ ఒక్కతే వచ్చింది. తన అమ్మకి మెడిసిన్స్ తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు, పాప షాప్కి వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం జరిగింది. ఏమైంది? ఏం జరిగింది? ఆ మెడికల్ షాప్ ఆమె సుహాసిని ఎక్కువ రోజులు బ్రతకదు అని చెప్పేసిందంట. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఆమె పాపతో అలా ఎలా చెప్తుంది? అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? పాప తీసుకునే మెడిసిన్స్ చాలా రేర్గా ఉంటాయి కదా, అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వనన్నారంట. అందులో మెడికల్ షాప్లో ఉన్న అమ్మాయి ఉండి
ఎవరికో అర్జెంట్ అవసరమై వచ్చుంటారు, ఆ పాపకిచ్చి పంపించండి అన్నారంట. అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరు అన్నారంట. అప్పుడు ఆ మాటని పాప విని షాక్ అయింది. అయినా ఈ విషయం మీకెలా తెలిసిందిరా? ఆ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని చూసాం వదినా. మెడికల్ షాప్ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని వింటూ కృష్ణ చాలా బాధపడుతూ వెళ్తుండగా అది చూసి మేం తట్టుకోలేక మా కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. రే మాధవ, ఇక్కడ కూడా ఒక సమస్య ఉందిరా. ఏంటక్క, ఏమైంది? రాఘవ పదే పదే సుహాసిని ఇక్కడే ఉంది, ఈ గుళ్ళోనే ఎక్కడో ఒక చోటు ఉంది అంటున్నాడు. ఏమో బావగారికి ఎందుకలా అనిపిస్తుందో. ఒకసారి మనం గుళ్ళో కూడా వెతుకుదామా? లేదులే భూమి, ఈ ఏరియాలో ఉండే హాస్పిటల్స్, హోటల్స్ అన్ని చుట్టుపక్కలుండే వెతికేశాం కదా. అన్నయ్యకి ఎవరిని చూసినా ఏ ఆలోచన కలిగినా అదే ఆలోచన వస్తుంది, కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు. మనం కూడా వెతికామనుకో, అన్నయ్యకి అదే నిజం అనుకుని చుట్టుపక్కల కూడా వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. ముందు ఈ పూజ పూర్తి చేద్దాం. అడుగు, అన్న ఇటువైపే వస్తున్నాడు. ఇక ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేద్దాం. పదండి. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు కృష్ణ, నువ్వు వెళ్ళి మొహం కడుక్కుని రాపో. ఇదే కరెక్ట్ టైం. ఎలాగో కృష్ణ బయటకు వెళ్ళింది కదా, ఇప్పుడే లాయర్కి ఫోన్ చేసి మాట్లాడతా. చెప్పండి మేడం. లాయర్ గారు, ఒక డూప్లికేట్ పాస్పోర్ట్ మీకే వస్తుంది. నేను మీ ఇంటి అడ్రస్ ఇచ్చాను. మీరు ఆ వచ్చిన వ్యక్తిని మేనేజ్ చేసి ఆ పాస్పోర్ట్ని మీరే తీసుకోండి. అలాగే తీసుకుంటానమ్మా. లాయర్ గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి. ఎందుకంటే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఇంకా పారిపోయే ఓపిక నాకు లేదు. ఇందాకే మీకు కాల్ చేద్దామనుకుంటే పాప పక్కనే ఉంది. అందుకే తనని ఫ్రెష్ అవ్వమని చెప్పి మీకు కాల్ చేశాను. అలాగేనమ్మా, నేను ఈ విషయాలు ఎవరికి చెప్పనమ్మా. కానీ నువ్వెక్కడున్నా జాగ్రత్తగా ఉండమ్మా. మీకేమైనా డబ్బులు కావాలన్నా, ఏదైనా అవసరం వచ్చినా నన్ను అడగండి. నాకన్నీ ఉన్నాయి లాయర్ గారు, కానీ లేనిదంటూ ఒక్కటే. అదేంటో మీకు తెలుసు. దాన్నెవ్వరూ నాకివ్వలేరు, నేను పొందలేను.